హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఈజ్ యువర్ ఆర్జే అమీర్ ఖాన్. ఈరోజు నేను మీ ముందుకు తీసుకొచ్చిన బైక్ వచ్చేసి రాయల్ ఎన్ఫీల్డ్ హంటర్ అనమాట. రాయల్ ఎన్ఫీల్డ్ హంటర్ 350 అనమాట. ఇది మనం రీసెంట్గా తీసుకున్నాం. 2020 నుంచి మనం క్లాసిక్ 350 యూజ్ చేయడం జరిగింది. బట్ ఫైనల్గా మనకైతే హంటర్ తీసుకోవాలనేది అయితే ఒక క్రేజీ అనిపించి దీన్ని అయితే మనం ట్రై చేద్దామని తీసుకున్నాం. దీన్ని తీసుకొని మనం ఎన్ని కిలోమీటర్స్ డ్రైవ్ చేస్తాం ఏంటి అనేది మీకు నేను ఇప్పుడు చూపించే ప్రయత్నం చేస్తాను. మీరు ఒకసారి చూడొచ్చు. ఇది తీసుకొని నేను ఇప్పటివరకు 1000 కిలోమీటర్స్ అయితే తిరగడం జరిగింది. చూడండి, మీరు స్క్రీన్ కూడా మీరు చూడొచ్చు. జస్ట్ 1000 కిలోమీటర్స్ అయితే మనం ఇప్పటివరకు తిరగడం జరిగింది. ఇది హంటర్ లుక్ అయితే మీరు ఫ్రంట్ నుంచి బ్యాక్ వరకు మీరు అయితే లుక్ చూడొచ్చు. ఒకసారి ఫ్రంట్ టైర్ చూడొచ్చు మీరు. అదేవిధంగా ఇందులో మైనస్ పాయింట్స్ మరియు ప్లస్ పాయింట్స్ అన్నీ ఈరోజు నేను మీకు చెప్తా. ఇందులో మెయిన్గా మైనస్ పాయింట్ ఏంటంటే వైట్ ఎల్ఈడి ఇవ్వలేదు. మనకు ఏదైతే హాలోజన్ బల్బ్ ఉందో ఆ హాలోజన్ బల్బే ఇవ్వడం జరిగింది. ఇప్పటికీ మీరు చూసుకున్నట్లయితే ఏదైతే పాతకాలంలో ఉన్నటువంటి పల్సర్లు అలాంటి మోడల్స్కి ఏదైతే హాలోజన్ బల్బ్స్ ఇస్తున్నారో అదే హాలోజన్ బల్బ్ ఇచ్చారు. బట్ ఇక్కడ పూర్తిగా వెహికల్ని అయితే మోడిఫై చేయడం జరిగింది. టోటల్గా లైట్ వెయిట్ వెహికల్ అనమాట. ఇది చూసుకుంటే మీరు బుల్లెట్ సౌండ్ కూడా ఇందులో రాదు. ఎందుకంటే దీని సౌండ్ అనేది పూర్తిగా సైలెన్సర్ అనేది మోడిఫై చేయడం జరిగింది. కంపెనీ వాళ్ళైతే చాలా చిన్న సైలెన్సర్ ఇచ్చారు. మీరు చూసుకుంటే ఎంత గ్రాండ్ హెవీ లుక్ ఉంది. ఇంజన్ అయితే చాలా హెవీ ఇంజన్ ఉంది. మీరు 350cc మెయిన్గా ఇందులో మైనస్ పాయింట్ ఏంటంటే కంపల్సరీగా ఇందులో మీరైతే 5 లీటర్స్ ఫ్యూయల్ ఎనీ టైం మెయింటైన్ చేయాల్సిందే. వన్స్ 4 లీటర్ అయితే ఖచ్చితంగా ఉండాలి. 4 లీటర్స్ పెట్రోల్ ఉండి ఇంకొక లీటర్ ఎక్స్ట్రా ఉంటేనే మనం దీన్ని అయితే ఈజీగా డ్రైవ్ చేయొచ్చు. ఎందుకంటే ఇది ఫ్యూయల్ ఇంజెక్టర్ అనమాట. దాని కారణంగా ఏంటంటే ఇప్పుడు వస్తున్న వెహికల్స్ అన్నీ ఫ్యూయల్ ఇంజెక్టర్స్. దానివల్ల ఏంటంటే హంటర్ 350 గురించి మీరు చూసుకున్నట్లయితే మెయిన్గా ఇది పెద్ద మైనస్ పాయింట్ అనమాట. ఎందుకంటే నార్మల్గా యూత్ పిల్లలు ఈ రోజుల్లో కాలేజ్కి వెళ్ళే వాళ్ళు, కాలేజ్లో చదువుకునే వాళ్ళు ఈ విధంగా హంటర్ని తీసుకొని తిరుగుదాం, బ్లాగింగ్స్ చేద్దామని చెప్పేసి హంటర్ని తీసుకుందాం అంటారు. కానీ వాళ్ళకైతే ఇది మెయిన్గా మైనస్ పాయింట్. ఎందుకంటే ఈ బండి తీయాలంటే మినిమం మన ప్యాకెట్లో ఒక 1000 రూపీస్ అయితే ఖచ్చితంగా ఉండాలి ఫ్రెండ్స్. ఎందుకంటే 1000 రూపీస్ ఉంటేనే మనం ఇందులో ఒక 5 to 10 లీటర్స్ ఫ్యూయల్ ఫిల్ చేసుకొని దీన్ని అయితే మనం తీసుకొని బయటికి వెళ్ళొచ్చు. ఇంకా దీని ఇంజన్ స్పెసిఫికేషన్స్ గురించి చూసుకున్నట్లయితే చాలా పెద్ద ఇంజన్ ఫ్రెండ్స్. చూడండి మీరు, డ్యూయల్ ఫ్యూయల్ ఇంజెక్టర్తో పాటు ప్లగ్ ఉంటుంది. డ్యూయల్ ప్లగ్తో పాటు మీరు ఏ విధంగా చూసుకున్నట్లయితే ఇక్కడ ఇది కూడా టోటల్గా చేంజ్ చేశారు. ఏదైతే ఓల్డ్ వెహికల్స్కి ఆన్ ఆఫ్ బటన్ ఉంటుందిగా దాన్ని మార్చేసి ఈ విధంగా చూడండి మీరు ఈ విధమైన ఆప్షన్ ఇచ్చారు. ఇది దీని గురించి చూసుకున్నట్లయితే ఇది మెయిన్గా ట్యాంక్ కవర్ చూసుకోవచ్చు. మీరు కలరింగ్ విషయానికి వస్తే ఇప్పుడు ట్రెండ్లో ఉన్న కలర్ ఇదే అనమాట. ఇందులో మెటాలిక్ కలర్ ఉంది. ఈ వెహికల్ మీరు ఫ్రంట్ డిస్క్ చూడండి. ఫ్రంట్ డిస్క్ వీల్ ఎంత పెద్దగా ఉందో అంత పెద్దగా ఉంది. మీరు చూడండి, ఇది 110/70 టైర్ అనమాట. దాంట్లో హాఫ్ ఆఫ్ ద అమౌంట్ కంటే ఎక్కువ డిస్క్ అయితే యూజ్ చేశారు. చూడండి డిస్క్. అదేవిధంగా మీరు సస్పెన్షన్ చూసుకున్నట్లయితే మోనో సస్పెన్షన్ ఎంత హెవీగా ఉందంటే మనం ఎవరికైనా తీసుకెళ్ళి ఇఫ్ సపోజ్ ఎవరికైనా గుద్దినా కూడా మనకైతే ఏం కాదు, సస్పెన్షన్కి కూడా ఏం కాదు. బట్ ఎదుట ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటనేది మీరు ఒక్కసారి ఆలోచించండి. చాలా హెవీ బాడీ, హెవీ వెహికల్ ఇది. ఇప్పుడు ట్రెండ్లో ఉన్న వెహికల్ ఇదే అనమాట. చాలామంది యూత్ అయితే కేటీఎం మరియు ఎన్ఫీల్డ్కి అయితే ఇష్టపడుతున్నారు. ఎన్ఫీల్డ్లో 350 క్లాసిక్ అంటే హంటర్ని అయితే చాలామంది ఇష్టపడుతున్నారు. దీని మిర్రర్స్ అయితే మనం తీసేయడం జరిగింది. ఎందుకంటే మిర్రర్స్ లుక్ లేవు. సో మనమైతే వేరే మిర్రర్స్ అయితే ఆర్డర్ చేస్తాం. ఆ మిర్రర్స్ వచ్చిన తర్వాత మళ్ళీ మీకు ఆ మిర్రర్స్ ఎలా ఉన్నాయనేది నేను ఈ వెహికల్లో చూపిస్తాను. ఇందులో మెయిన్గా మైనస్ పాయింట్ ఏంటంటే ఫ్రెండ్స్, మనం ఎప్పుడైతే డ్రైవ్ చేయడానికి దీంట్లో స్టార్ట్ చేసుకుని వెహికల్ వెళ్తాం కదా, అప్పుడు ఇక్కడ నుంచి మనకు హెవీ హీట్ అనేది వస్తుంది. ఆ హీట్ కారణంగా ఏంటంటే మనం ఎక్కువసేపు డ్రైవ్ చేయలేకపోతున్నాం. ఇంజన్ అయితే చాలా హెవీగా హీట్ వస్తుంది, చాలా హాట్ అయిపోతుంది ఇంజన్. సో ఇది మెయిన్ మైనస్ పాయింట్ అనుకోవచ్చు. ఇందులో రెండు మైనస్ పాయింట్స్ ఉన్నాయి. ఒకటి, ఇంజన్ ఎక్కువగా హీట్ అవుతుంది. రెండో మైనస్ పాయింట్ వచ్చేసి ఖచ్చితంగా మన దగ్గర 4 లీటర్స్ ఫ్యూయల్ అయితే ఉండాల్సింది. సో ఇంకా ప్లస్ పాయింట్స్ గురించి వస్తే ఈ డ్రైవింగ్ కంఫర్టబిలిటీ ఎంత బాగుందంటే నేను ఇప్పుడు మీకు వీడియోలో డ్రైవ్ చేసి చూపిస్తాను. డ్రైవ్ చేస్తున్నప్పుడు మనం సింపుల్గా హ్యాండిల్స్ వదిలేసి కూడా సింపుల్గా డ్రైవ్ చేస్తూ వెళ్ళిపోవచ్చు. వన్స్ ఒక్కసారి ఈ విధంగా సింపుల్గా ఒక 2 ఫింగర్స్తో ఇలా యాక్సిలరేటర్ ఇచ్చి వదిలిపెట్టామంటే దాని అంతటా అదే వెహికల్ వెళ్ళిపోతుంది. దీంతో వీలీ చేయవచ్చు, స్టంట్స్ చేయొచ్చు, ఫ్రంట్ టైర్ పైకి లేపచ్చు, బ్యాక్ టైర్ పైకి లేపచ్చు. ఇలాంటి ఏది చేయాలన్నా కూడా ఈ వెహికల్తో మీరైతే ఖచ్చితంగా చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, మీరు కనుక ఈ వెహికల్ని 2025లో తీసుకోవాలి అనుకుంటే, మీరు కనుక ఈ వెహికల్ని 2025లో తీసుకోవాలంటే ఖచ్చితంగా మీ దగ్గర 2,40,000 రూపాయలు అయితే ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే ఆన్ రోడ్ ప్రైస్ విత్ హెల్మెట్ అనేది మస్ట్. కాబట్టి రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ తీసుకున్నప్పుడు ఖచ్చితంగా మనం రాయల్ ఎన్ఫీల్డ్ హెల్మెట్ తీసుకోవాలి. అదేవిధంగా డ్రైవింగ్ జాకెట్ కూడా ఉండాలి. ఇవన్నీ కలుపుకొని మనకు రాయల్ ఎన్ఫీల్డ్ తీసుకున్నప్పుడు రైడింగ్ జాకెట్ ఉండాలి, రైడింగ్ షూస్ ఉండాలి, రైడింగ్ హ్యాండ్ గ్లౌజెస్ ఉండాలి. ఇవన్నీ ఉన్నప్పుడే రాయల్ ఎన్ఫీల్డ్కి లుక్ ఉంటుంది. ఇవన్నీ తీసుకోవాలంటే ఖచ్చితంగా మనకు 2,40,000
50,000 రూపాయలు అయితే కావాలి. బట్ ఇది ఆన్ రోడ్ మన తెలంగాణలో ఈవెన్ కరీంనగర్లో కావచ్చు, హైదరాబాద్లో కావచ్చు, వరంగల్లో కావచ్చు మీరు కనుక తీసుకోవాలనుకుంటే ఈ వెహికల్కి ఇప్పుడున్న కాస్ట్ ఎంత అంటే అక్షరాల 2,20,000 అవుతుంది. మీకు ఎవరైనా షోరూంలో తెలిసిన వాళ్ళు ఉన్నా లేదంటే లోకల్ వాళ్ళతో ఎవరితోనైనా ఫోన్ చేయించుకోండి, మీకు ఇంకొక 3,000 నుంచి 4,000 డిస్కౌంట్ వస్తుంది. లేదంటే కార్పొరేట్ ఎంప్లాయ్ అయితే ఇంకొక 1,500 రూపీస్ డిస్కౌంట్ వస్తుంది. ఫైనల్గా ఈ వెహికల్ మీరు మీ హ్యాండ్లోకి రావాలంటే ఖచ్చితంగా 2,20,000 అయితే ఖచ్చితంగా ఉండాలి. ఓకే ఫ్రెండ్స్, ఇదన్నమాట మన రాయల్ ఎన్ఫీల్డ్ హంటర్ 350 యొక్క రివ్యూ. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఇంతసేపు మీరు వీడియో చూస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఒక లైక్ వేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్. లవ్ యూ ఆల్. టేక్ కేర్. దిస్ ఈజ్ యువర్ ఆర్జే అమీర్ ఖాన్.